భారత క్రికెట్లో మరో యుగానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందా? హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ చివరి అంకానికి చేరుకుందా? జూలై 19న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న మూడో వన్డేనే రోహిత్ చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ అవుతుందా? ప్రస్తుతం భారత క్రికెట్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్ను నిర్ణయించే మూడో మ్యాచ్పై సహజంగానే ఆసక్తి ఉంది. కానీ మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువగా రోహిత్ భవిష్యత్తుపైనే చర్చ జరుగుతుంది. బీసీసీఐ ఇప్పటికే భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే 2027 వన్డే ప్రపంచ కప్ను లక్ష్యంగా పెట్టుకుని యువ జట్టును సిద్ధం చేయాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారని సమాచారం. అందుకే రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగార్కర్ రోహిత్తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమావేశంలో 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్కు స్థానం ఉండకపోవచ్చని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రోహిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని కూడా ప్రచారం సాగుతుంది. రోహిత్ శర్మ గత కొంతకాలంగా గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026లో కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. అయినప్పటికీ ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమించి మళ్లీ జట్టులోకి వచ్చాడు. అలాంటి సమయంలోనే అతని భవిష్యత్తుపై చర్చ మొదలవడం అభిమానులకు ఆందోళనకు గురిచేసింది. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ భవిష్యత్తుపైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే దిశగా సెలెక్టర్లు ముందుకు వెళ్తే సీనియర్ ఆటగాళ్ల పాత్ర కూడా పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపైన పలు కథనాలు వస్తున్నాయి. జట్టు ప్రదర్శన, భవిష్యత్తు ప్రణాళికలను బట్టి కోచింగ్ వ్యవస్థలో మార్పులు ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే భారత క్రికెట్లో ఒకేసారి భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాల యుగం ముగిసి కొత్త తరం పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే దశ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.